మేజర్ ముకుంద వరదరాజన్ జీవిత కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమరన్ సౌత్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. రాజ్ కుమార్ పెరియన్ స్వామి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ముకుంద రాజన్ పాత్రలో కాలీవుడ్ హీరో శివకార్తికేయన్ నటించగా అతని భార్య ఇందు రెబెక్కా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి నటించింది. సినిమాలో హీరో హీరోయిన్ల యాక్టింగ్ సినీ అభిమానులు ఫిదా అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా 250 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఈ సినిమాపై అందరూ ప్రశంసలు కురిపిస్తూ అద్భుతంగా తీశారని మూవీ యూనిట్కు థ్యాంక్స్ చెప్తున్నారు. అయితే ఒకరు మాత్రం ఈ సినిమా వల్ల తనకు మనశ్శాంతి కరువైందని, అందుకు నష్టపరిహారంగా ₹1 కోటి చెల్లించాలని లీగల్ నోటీసులు పంపారు. ప్రస్తుతం ఇది కాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. అమరన్ సినిమా వల్ల తనకు ఇబ్బంది కలిగిందంటూ వాగిసన్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి సినిమా యూనిట్కి లీగల్ నోటీసులు పంపించాడు. తనకు పరిచయం లేని వ్యక్తులు ఫోన్ చేసి పర్సనల్ డీటెయిల్స్ అడిగి ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా సాయి పల్లవి ఫ్యాన్స్ నుంచి తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, దీనివల్ల మానసిక వేదన గురయ్యానని అన్నాడు. పగలు రాత్రి అనే తేడా లేకుండా ప్రతిసారి వచ్చే ఫోన్ కాల్స్తో చదువు నిద్ర కరువైందని, కుటుంబ సభ్యులతో కూడా సరిగ్గా సమయాన్ని గడపలేకపోతున్నానని వాపోయాడు. దీపావళి పండుగ రోజు అదే పనిగా ఫోన్ మోగుతుంటే చివరికి విసిగిపోయి సైలెంట్ మోడ్లో పెట్టానని, ఈ విషయంపై డైరెక్టర్ హీరోలకు సోషల్ మీడియాలో ట్యాగ్ చేసినా ఎలాంటి రెస్పాన్స్ లేదన్నారు. సినిమాలో తన ఫోన్ నెంబర్ ఉపయోగించినందుకు చిత్ర బృందం వెంటనే నష్టపరిహారంగా ₹1.1 కోటి ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. దీపావళి సందర్భంగా రిలీజ్ అయిన అమరన్ సినిమాకు రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో హీరో ప్రేమలో పడిన హీరోయిన్ ఓ కాగితంపై తన ఫోన్ నెంబర్ రాసి అతనికి ఇస్తుంది. దీనికోసం మూవీ టీం ఒక నెంబర్ ఉపయోగించింది. ఆ సీన్లో ఉన్న ఫోన్ నెంబర్ను సాయి పల్లవి ఫోన్ నెంబర్ అని భావించిన పలువురు ఫ్యాన్స్ కాల్స్ చేయడం మొదలుపెట్టారు. సినిమాలో చూపించిన నెంబర్ తనదేనని, వరుస ఫోన్ కాల్స్ సందేశాల వల్ల తనకు వ్యక్తిగత ప్రశాంతత లేకుండా పోయిందని వాగిసన్ అంటున్నారు. మూవీ టీం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడం వల్లనే న్యాయ పోరాటానికి సిద్ధమైనట్లు తెలిపారు. తన ఫోన్ నెంబర్, ఆధార్, బ్యాంక్ వివరాల వంటి ముఖ్యమైన పత్రాలకు లింక్ అయినందుకు తన నెంబర్ను మార్చబోనని స్పష్టం చేశారు. ప్రస్తుతం కాలీవుడ్లో చర్చకు దారితీసిన ఈ అంశంపై పలువురు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. పర్మిషన్ లేకుండా ఓ వ్యక్తి ఫోన్ నెంబర్ను సినిమాలో వాడుకోవడం అతని వ్యక్తిగత స్వేచ్ఛ భంగం కలిగించడమే అవుతుందని, కాబట్టి అతను నష్టపరిహారం డిమాండ్ చేయడంలో తప్పులేదంటున్నారు. నష్టపరిహారంగా ₹1 అంటే చాలా పెద్ద అమౌంట్ అని, అత్యాశకు పోతే బొక్కబోర్లు పడడం తప్పదని వాగిసన్కు మరికొంతమంది సూక్తులు చెప్తున్నారు. అయితే వాగిసన్ లీగల్ నోటీసుపై ఇంకా అమరన్ టీం స్పందించలేదు.